ఏం కావాలా డాడీ నీకు? డాడీ కావాలా? డాడీ లేడని తెలుసు కదా నాన్న. ఏడున్నాడు డాడీ? ఫోటోలు ఉన్నాడా? ఫోటోలు ఉంటే రాడా? నేనున్నా కదా మమ్మీని. నేను మంచిగా చూసుకుంటా నిన్ను. ఇంకెప్పుడు డాడీ కావాలని అడగద్దు, సరేనా? లవ్ యూ. లవ్ యూ. నా నాశనం కోరుకున్న ప్రతి ఒక్కరికి చెప్తున్నా, కాలం కలిసి రావాలే కానీ కనికరం కూడా చూపియను. అంత మెంటల్ దాన్ని చెప్తున్నా కదా. ఆడదానికి కర్మ బాలేక కష్టాలు రావు, కన్నవాళ్ళు బాగలేక, కట్టుకున్నోడు సరిగ్గా అర్థం చేసుకోలేక. ఆడుకుంది నాతో జాలి లేని దైవం. మా అమ్మం తిప్పాము ఓయా, మా బతుకు ఓయా, మా నాన్న తిప్పాము ఓయా, కానీ నీ కూతురు ఎప్పుడా అలాంటి బంగారు పొక్క. అరే విశేష్, మీ నాన్నకు ఫోన్ చేసి చెప్పు, నాకు ఫోన్ పే చేయమని 110 రూపాయలు అర్జెంట్ గా. నాకు క్వార్టర్ తాగలా ఉంది ఇప్పుడు. నాకు అన్నదాసం దెంకొచ్చారు ఎరుపు. నేను ఇష్టమా? పానిపూరి. నూడిల్స్ ఇష్టమా? నేను ఇష్టమా? హాట్ చాట్ ఇష్టమా? నేను ఇష్టమా? హాట్ చట్నీ. బిర్యానీ ఇష్టమా? నేను ఇష్టమా? బిర్యానీ. పెద్ద అయ్యాక బాగా ఎవరిని చూసుకుంటావు? నీకే. నాకేనా? నాకే బాగా చూసుకుంటావు. మా డాడీ చేపిస్తాను. ఏమని చెప్పారు? నాకు బాగా చూసుకోండి. ప్రతి ఆదివారం మీ ఇంటికి వస్తుంది బిర్యానీ తిన్నాను. సరే, నీకు ఏది ఇష్టమైతే అది వండుతాను, ఓకేనా? మా అమ్మం తిప్పాము ఓయా, మా బతుకు ఓయా, మా నాన్న తిప్పాము ఓయా, కానీ నీ కూతురు ఎప్పుడా అలాంటి బంగారు పొక్క. లేకపోతే నేను లేదురా. నువ్వు ఏడ్చి మాదేస్తా, నువ్వు ఏడ్చి ఉంటే నెత్తి నెలకి దెంగేస్తా. మా అమ్మం మాట్లాడుతున్నా. నేనా మీ వంతో మాట్లాడుతున్నాను రా. ఇది బర్త్డే కదా, ఒకసారి హ్యాపీ బర్త్డే చెప్పు. హ్యాపీ బర్త్డే వదినా. థ్యాంక్ యూ. పార్టీ లేదా మరి? 50 రూపీస్ ఇస్తా, థమ్స్ అప్ తెచ్చుకోపో. డ్రింక్ ఎవరికి కావాలి? అలాంటి వద్దాయి. మరి ఏం కావాలరా? 500 పంపించి పుల్లు తాగు పడుకుపోతున్నా. పక్కనే ఉంది కదా, తర్వాత మాట్లాడతాం, తర్వాత చూసుకుందాం అనుకోకండి. ఎప్పుడు ఎవరికి ఏమవుతుందో ఎవ్వరికి తెలియదు. ఉన్నప్పుడు బాగా చూసుకోండి, లేనప్పుడు బాధపడడం కంటే. అర్థం చేసుకునే భర్తుంటే అత్తగారిల్లైనా అమ్మగారిల్లైనా ఒకటే. బోర్డు విడిచి 600కి గంట కాదు కదా, 3 గంటలు లేట్ వచ్చినా పర్వాలేదు. అయినా నేను డబ్బు కోసం జాబ్ చేస్తున్నాను అనుకుంటున్నాడా? మా ఊళ్ళో బోర్డు అంత డబ్బు ఉంది, ఏదో జస్ట్ టైం పాస్ కోసం. ఏమండి, దమ్ముంటే ఫేస్ టు ఫేస్ మాట్లాడరా. చెప్పు. అందరి బామ్మర్ది వేసేటోళ్ళు నాకు తెలియదు కానీ మా బామ్మర్ది మాత్రం బంగారం. లవ్ యూ రా బామ్మర్ది. ధైర్యం అంటే ఏదో కాదు, నీలో ఉన్న న్యాయమేరా, ఓడిపోదు లేరా నీ. వాటర్ తాగితే ఎక్కి తెల్లారితే దిగిపోయి కిక్కు కాదులా పట్టే, స్టార్ట్ అయితే నరాల నుంచి పోయే బ్లడ్. వాటర్ తాగితే ఇంటికి చిన్న బిడ్డను. ఇంటికి చిన్న బిడ్డ అయితే నీకు పెళ్లి వద్దా చెప్పు. నీకెందుకురా అది నా ఇష్టమురా, నీకెందుకురా అది నా ఇష్టమురా. నాకంటే చిన్నోళ్ళంతా తండ్రులైరే బలమ్మా. నీకు పెళ్లి చెయ్యకుంటే నాకు ఏందిర పిచ్చోడా. అయ్యో మందితోటి మనం పోతుందే, వయసు ముదిరి మనం పోతుందే మందితోటి. మా సార్ కింద ఒక వీడియో ప్లే అవుతుంది కదా, ఆ వీడియోని చూసి ఇలాంటి తల్లుల్ని, ఇలాంటి పెంపుడు తల్లుల్ని
ఏం చెయ్యాలి అనేది మీరే కింద కమెంట్ లో కమెంట్ చేయండి. వివరాల్లోకి వెళ్తే ఈ బాడీ వేసుకొని గొడవలకి వెళ్తున్నావే, ఓ 10 మంది వస్తే కొట్టగలుగుతావా? 100 మంది వచ్చినా కొట్టించుకోగలను. మిమ్మల్ని నేను ఏమని పిలవను? బావా, మచ్చి, మామా, మామోయ్, శ్రీవారు, ఓల్డ్ యు కాల్ మీ బేబీ. ట్రెండింగ్ గా ఒకటి చెప్పనా? ఒరే పొరా రారా బండోడా, ఇలా ప్రేమగా పిలవచ్చండి. అయ్యయ్యో సూపర్ మారని సూపర్. మీ అమ్మాయిలకి ఏం ఫీలింగ్స్ ఉంటాయి చారు? ఎప్పుడైనా బ్రేకప్ అయిన తర్వాత ఒక అమ్మాయి మందు తాగేసి గడ్డం పెంచుకొని తిరగడం చూసావా? మా గడ్డం ఎందుకు పెరుగుతుంది? ఫీలింగ్స్ ఉంటాయి కదా పెరగడానికి. ఇంకొకసారి అమ్మాయిలు ఆంటీలు ఫిగర్లు అని తిరిగావంటే యాసిడ్ పోసేస్తా. ఇంకేం అమ్మాయిలండి బాబు, అబ్బో ఈ భూమి మీద అమ్మాయిలనే ఐటమ్ ఉందని. నీకు ఓన్లీ అమ్మాయిలు అలవాటే అనుకున్నాను. పర్లేదు, అబద్ధాలు కూడా బానే ఆడుతున్నావు. నేను మాట్లాడే మాటల్లో నిజాలు అబద్ధాలు కూడా తెలుస్తాయి ఏంటండి మీకు? నా నోటంటే ఏదో వచ్చిన అబద్ధమే, నేను చేసిందల్లా తప్పే. బానే దెప్పి పడుస్తున్నావు ఆడపిల్లలాగా. ఏంటి మేడం సారీ మేడం. అయ్యో సార్, ఏంటి సార్ మీరు మీ ఆలోచనలు? మేమేదో 3rd గ్రేడ్ సిటిజన్స్. తప్పైపోయింది సార్, సారీ సార్. ఏంటి ఎందుకు ఏడిపిస్తున్నావు? ఏమైనా అన్నానా? అంత పాపం చేశానా? అందరితో బాగున్నావు, నేనంటే అంత కోపం ఎందుకు? సారీ చెప్పాను, కాలు పట్టుకోవాలా? రోజంతా కొట్లాడుకున్నా, ఎంత కోపం వచ్చినా కూర్చుని చాయ్ తాగుతూ మాట్లాడుకుని సాల్వ్ చేసి ప్రేమతోటే పడుకోవాలి. అట్లాంటి పెళ్లి కావాలి నాకు. రోజు ఇప్పుడు ఏమేం జర్నీ? అసలు ఎందుకు ఓవర్ యాక్షన్ చేస్తున్నావు? ఓ ఓవర్ యాక్షనా? నీకు మా అమ్మ తెలుసు, మా నాన్న తెలుసు, మా తమ్ముడు తెలుసు, వాడి ఫేవరెట్ ఐస్ క్రీమ్ కూడా తెలుసు. కానీ నీ గురించి నాకేం తెలీదు. అందరూ నేను ఒకటేనా? అలా కాదు జర్నీ. ఇట్స్ నాట్ ఓకే.